నమస్తే. నా పేరు కృష్ణంరాజు వాడపల్లి, ప్రెసిడెంట్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు దిగ్భ్రాంతిని కలిగించాయి. ఒక రకంగా చెప్పాలంటే కూటమికి సునామీ లాంటి ఒక విజయం లభించింది. వైసీపీకి శరాఘాతం లాంటి పరాజయం దక్కింది. తమకు ఇంత పెద్ద మొత్తంలో సీట్లు వస్తాయని చెప్పి ఏ కూటమి నేత బహుశా ఊహించి ఉండరు. ఎందుకంటే ఆ కూటమి తరపున నిర్వహించిన సర్వేలు, జాతీయ సర్వేలు కూడా కూటమికి విజయావకాశాలు ఉన్నాయని చెప్పాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో మెజార్టీ వస్తుందని చెప్పి ఎవరూ చెప్పలేకపోయారు. అదేవిధంగా వైసీపీ పరిస్థితి కూడా మరీ ఇంత దారుణంగా, హీనంగా ఉంటుందని చెప్పి కూడా ఎవరు ఊహించలేదు. దీనికి కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తీర్పు అనేక సంవత్సరాలుగా ఒక విలక్షణంగా ఉంటుంది. నిజానికి గత ఎన్నికల్లోనూ ఈ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు దాదాపు 80% పైగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతదేశంలో మరే రాష్ట్ర ప్రజలు, అలాగే భారతదేశంలో కూడా ఇంత ఎక్కువ శాతం ఓట్లను వెయ్యలేదు. ఆ ఖ్యాతి ఆంధ్రప్రదేశ్కి దక్కుతుంది. మరో అంశం ఏంటంటే ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఎప్పుడూ కూడా ఒక విస్పష్టమైన తీర్పిస్తున్నారు. అంతే తప్ప ఒక పార్టీకి ఇంకో పార్టీకి మధ్యన ఆ గ్యాప్ తక్కువగా ఉండే విధంగా ఎప్పుడు వారు తీర్పు ఇవ్వటం లేదు. చాలా స్పష్టంగా, అంటే ఒక కంఫర్టబుల్ మెజారిటీ అనేది ఆయా రాజకీయ పార్టీలకు ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే ఎందుకు ఈ ఓటర్ల తీర్పు అనేది 5 ఏళ్ళకి ఒకసారి మారుతూ ఉంది? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాబట్టి ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కబెడతారు అనే భావనతో విజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆ రోజున ఆయనకి ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఆ 5 ఏళ్లలో ఆయన అమరావతితో పాటు చేసిన పనులు ఎందుకో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రుచించలేదు. అందువల్ల ఏం చేశారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి యువకుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు. ఆ అధికారం కూడా వరకు చెప్పాలంటే ఒక సునామీ లాంటిదే. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి దాదాపు 151 సీట్లను ప్రజలు కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు మాత్రమే ఇచ్చారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే సంక్షేమం విషయంలో మాత్రం ఆంధ్ర ప్రజలకు, ముఖ్యంగా అట్టడుగు పేద వర్గాల వారికి ఎంతో మేలు చేసింది, వారికి ఎంతో ఊరటనిచ్చింది. అలాగే ఈ దాదాపు 31 లక్షల మంది మహిళలకు జీవితంలో వారు ఎప్పుడూ కూడా కళలో కూడా ఇటువంటి వసతి తమకు లభిస్తుందని చెప్పి వాళ్ళు భావించలేదు. అటువంటి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆయన. ఈ ఇళ్ల స్థలాల విలువ దాదాపు ఇప్పుడు 1,00,000 కోట్లకు పైగానే ఉంటుంది. అది కాకుండా 1 లక్ష ఇళ్లను కూడా ఆయన కట్టించి ఇచ్చారు. ఒక్కొక్క ఇంటికి బహుశా వ్యయం ఇప్పుడు దాదాపు 15 లక్షల వరకు ఉండొచ్చు. అంతేకాకుండా పౌర సేవల విషయానికి వచ్చేటప్పటికి దేశానికి ఆదర్శవంతంగా ఈ పౌర సేవలను కూడా ఆయన అందజేశారు. దాదాపు 12 కోట్ల పౌర సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు 5 ఏళ్ళు అందజేశారు. దీనికోసం అని చెప్పి ఆయన ఒక అద్భుతమైన వాలంటరీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. నిజానికి ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఆంధ్రప్రదేశ్లో బాగానే ఉంది. 2023-24 సంవత్సరంలో దాదాపు 17.2% జిఎస్డిపి గ్రోత్ ఉంది. అయినప్పటికీ అదే గ్రోత్ లేదని చెప్పి చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. రెండోది, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేవని చెప్పి అంటున్నారు. పరిశ్రమలు లేవు అని చెప్పే వాదన కూడా సరైంది కాదు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా దాదాపు కొత్తగా 14 లక్షల పిఎఫ్ ఖాతాలు ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా యాడ్ అయ్యాయి. అంటే పరిశ్రమలు లేకపోతే మరి పిఎఫ్ ఖాతాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఆ వాదనలో కూడా నిజం లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆదాయం పెరగట్లేదు ప్రజలకి అని చెప్పి అన్నారు. అది కూడా అవాస్తవం. ఎందుకంటే
ఈ గత 2.5 సంవత్సరాలుగా దాదాపు 18 లక్షల మంది కొత్తగా ఆదాయ పన్ను చెల్లింపుదారులుగా ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యారు. దేశంలో అదొక రికార్డు. కాబట్టి ఆ వాదనలో కూడా నిజం లేదని చెప్పి మనం భావించాలి. ఇక మిగతా రంగాలు, వ్యవసాయ రంగం కావచ్చు, లేదా ఇతర రంగాలు కావచ్చు, అక్కడ కూడా వృద్ధి బాగానే ఉంది. కానీ ప్రజలు ఎందుకో కానీ సంతృప్తి చెందలేదు. ఎన్నికల సమయంలో ఈ 2 పార్టీలు, అంటే 2 కూటమి ప్లస్ వైసీపీ పోటాపోటీగా ఓటర్లకు వేలాది కోట్ల రూపాయలు పంచాయి. ఒక అంచనా ప్రకారం ఈ 2 కూటమి ప్లస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో దాదాపు 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు ఓటర్లకు పంచినట్లుగా అనధికారిక సమాచారం. అయితే ఓటర్లు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఒకవేళ ఓటర్లకి డబ్బు రాకపోతే మాకు డబ్బు రాలేదు అని చెప్పి ఆ అభ్యర్థుల్లో లేకపోతే ఆయా పార్టీల ప్రతినిధుల్లో నిలదీశారు. వారి జుట్టు పట్టుకొని వారి దగ్గర నుంచి డబ్బు గుంజుకున్నారు అని చెప్పొచ్చు కూడా. ఎందుకంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో డబ్బు పంచడం అనేది ఒక సాంప్రదాయంగా, ఒక అనివార్యంగా ఆంధ్రప్రదేశ్లో బాగా మారింది. ఆంధ్రప్రదేశ్లో గత ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటుకు 2 నుంచి 5,000 రూపాయల వరకు పంచారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అయితే ఇలా డబ్బులు తీసుకొని కూడా ఓటర్లు ఎందుకు ఒక పక్షం వైపే మొగ్గుతున్నారు అంటే, మీకు 2014లో వైసీపీ పక్షం వైపు మొగ్గితే, ఈ 2019లో వైసీపీ పక్షం వారు చూపిస్తే, 2024లో ఇప్పుడు ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఈ కూటమి వైపు వాళ్ళు మొగ్గు చూపించారు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, దీనికి కారణం ఆయా రాజకీయ పార్టీలే. ఆయా రాజకీయ పార్టీలు ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఏదో రకంగా తిరిగి అధికారంలోకి రావాలి అనే ఒక ప్రయత్నంలో అనుచితం సముచితం అనే భావన భేదం లేకుండా ఉచితాలను ప్రకటించి వేస్తున్నారు. నిజానికి ఉచితాలను మనం 2 విధాలుగా భావిస్తే అది ఒకటి సముచితమైన ఉచితం. సముచితమైన ఉచితం ఏంటంటే నిజంగా ఆకలిగా ఉన్న వాళ్ళకి, అలాగే నిర్భాగ్యులకు, వారికి ఆర్థిక సహాయం కింద వారికి పెన్షన్ రూపంలోనో లేకపోతే పోషకాహార రూపంలోనో వారికి ఎంతైనా మనం సహకరించాలి. దాన్ని మనం సముచితంగానే భావించాలి. కానీ ఈ సముచితాన్ని మించి అనుచిత ఉచితాలను కూడా రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. అంటే మహిళలకు బస్సుల్లో ప్రయాణం, 3 సిలిండర్లు, లేకపోతే మీకు కొన్ని వర్గాల వారికి 40 సంవత్సరాలకి పెన్షను, ఇట్లాగనమాట. వారు అడగకపోయినప్పటికీ కూడా వారికి మేము మా ఈ ఫెసిలిటీస్ మీకు కల్పిస్తామని చెప్పి ఇట్లాగ అనుచితమైన ఉచితాలను వారికి కల్పిస్తున్నారు. ఫలితంగా ఏమవుతుందంటే, వీరు ఈ బడ్జెట్ కన్నా కూడా ఈ ఉచితాలకు కేటాయించే మొత్తం ఎక్కువ అవుతుండటంతో వాటిని వారు నెరవేర్చలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం మీకు పొరుగునే ఉన్న కర్ణాటక, అలాగే తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి అనుచిత ఉచితాలను ప్రకటించి వాటిని నెరవేర్చలేక ఆయా ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. కానీ ప్రజలు అనుకుంటున్నారంటే, మేము మీకు ఓటేసాం కాబట్టి మీరు మాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి అనే భావంతో ఉన్నారు. ఫలితంగా ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఇచ్చినప్పటికీ కూడా వారి ఇంటి వద్దకే సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా ఆయన పార్టీని దారుణంగా ఓడించారు. దానికి కారణం ఏమిటంటే, ఇది ఆయన వ్యతిరేకంగా ఉన్న వర్గాలు, మీడియా రాష్ట్రంలో అభివృద్ధి లేదు, లేకపోతే రోడ్లు పాడైపోయినాయి, ఇట్లా రకరకాల ప్రచారాలు చేయటం, ఆ ప్రచారాలని వారు నమ్మటం ఒక కారణమైతే, రెండోది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలను కొనసాగిస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం, అంతేకాకుండా ఆయన ఇస్తున్న పథకాలకు తోడు మేము అదనంగా ఇవిస్తాము అని చెప్పడంతో ప్రజలు ఇటువైపు మొగ్గు చూపడానికి ఆస్కారం కలిగింది. ఇక్కడ ప్రజలకి ఇటువంటి అనుచితమైన ఉచితాలు ఇవ్వకపోతే వారు ఆయా రాజకీయ పార్టీల వైపు చూడటం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆయా రాజకీయ పార్టీలు ఓటర్ల చేతిలో చిక్కుకొని విలవెల్లాడుతున్నాయని చెప్పి మనం భావించాలి. ఓటర్ల చేతిలో చిక్కుకొని విలవెల్లాడటం ఏంటి అంటే, అవును మీరు మాకు ఉచితాలు ఇస్తామని చెప్పారు కాబట్టి ఇవ్వండి.
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మీకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ఇంకో పార్టీ ప్రకటిస్తే మేము ఆ పార్టీకి ఓటు వేస్తాము అని చెప్పి కూడా వాళ్ళు ఒక సంకేతాన్ని చాలా స్పష్టంగా ఆయా రాజకీయ పార్టీలకు ఇస్తున్నారు. ఇలా ఓటర్ల చేతిలో వాళ్ళు చిక్కుకొని ప్రభుత్వ ఏర్పాటు కోసం నానా తంటాలు పడుతున్నారు. అంటే ఇటువంటి ఉచితాలతో పాటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా డబ్బు చెల్లింపులు, ఆ విషయంలో కూడా ఓటర్లు నిలదీస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఈ సిస్టమ్ ప్రారంభించినప్పుడు ఓటుకి 200 రూపాయలు 300 రూపాయలు ఇచ్చేవారు. ఇవాళ 2 నుంచి 3 నుంచి 5,000 రూపాయలు చేరుకుంది. ఈవెన్ మంగళగిరిలో కూడా 5,000 రూపాయల చొప్పున ఓటర్లకు పంచిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఈ రాజకీయ పార్టీలు ఓటర్లకు ఆ డబ్బులు ఇవ్వకపోతే, ఇచ్చినా వెయిట్ లేదు, ఇవ్వకపోతే వాళ్ళు మరింత గడ్జి పెంచుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఓటర్లు వాళ్ళు తమ చేతిలో ఆయా రాజకీయ పార్టీల భవిష్యత్తును పెట్టుకొని ఆయా రాజకీయ పార్టీలను ఒక రకంగా చెప్పాలంటే ఆడిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది నిజానికి ఏ రాష్ట్రానికి ఏ దేశానికి కూడా మంచి పరిణామం కాదు. అభివృద్ధి సంక్షేమం అవసరమే, అయితే సముచితమైన ఉచితాలు ఇవ్వటం వరకు కూడా ఎవరికి అభ్యంతరం ఉండదు. అనుచిత ఉచితాల పేరుతో ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి అధికారులకు రావటం, అధికారులకు వచ్చిన వెంటనే తమ వారికి అన్నీ సమకూర్చడం, పదవులు అలాగే కాంట్రాక్టులు ఇతరత్ర ఉంటే అన్నీ సమకూర్చడం, ఈ 5 ఏళ్ల తర్వాత అధికారం పోతే పోయిందనుకోవటం అనే భావనలోకి ఆయా రాజకీయ పార్టీలు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఏ రకంగా చూసినప్పటికి కూడా ఇటువంటి వాతావరణం అనేది మంచిది కాదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అనేది భవిష్యత్తులో దారుణంగా పతనమయ్యే, అన్ని రంగాల్లో కూడా పతనమయ్యే ప్రమాదం ఉంటుంది అని తెలియజేస్తూ నమస్కారం.